సమాజ సేవ చేయడమే తన లక్ష్యమని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా కోన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ చేయడమే తనకు పండుగ అని, రాజకీయాలలో ఆసక్తి లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, కొణిజేటి రోషాల విగ్రహాలను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని జిల్లాలోని ఆర్యవైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరము పాటుపడతామని, ఐవీఎఫ్ ప్రతిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని, ఐవీఎఫ్ను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. కోరుతున్నాము. జైవాస్వి ఈ రోజున ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఆర్యవేసులు, రాష్ట్ర నలుమూల నుంచి ఇచ్చేసిన ఆర్యవేసులు, ముఖ్య అతిథులు, అలాగే గౌరవనీయులైన టీజీ వెంకటేష్ గారికి, అలాగే ఉప్పల శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు నేను 100 గ్రైండర్లు, 30 కుట్టు మిషన్లు, 20 ల్యాప్టాప్లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అలాగే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఆర్యవేసులకు అండగా ఉంటానని, పేద ఆర్యవేసులకు ఏ విధమైన కష్ట నష్టాలు వచ్చినా వారికి అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. రాబోయే 3 సంవత్సరాల్లో నా సొంత నిధులు ₹1 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వ్యాప్తి చెందే విధంగా, అలాగే ఈ కార్యక్రమాలతో పాటు రోషయ్య గారిది, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు 300 విగ్రహాలు నేను ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెలో ఉండే విధంగా దాని మీద ఐవీఎఫ్ లోగో ఉండేటట్టుగా ఈ ఐవీఎఫ్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో మొదటి స్థానంలో నిలబెడతానని తెలియజేసుకుంటాను. జై వాసవి. జై వాసవి. సార్ 3 సంవత్సరాలు సార్ 3 సంవత్సరాల కాలంలో, పదవి కాలంలో సార్ ఆల్రెడీ ఈరోజు నేను ఒక ₹20 లక్షల సర్వీస్ కార్యక్రమాలు నేను చేసుకున్నాను కాబట్టి ఇంకా ₹1 కోటి ఈ 3 సంవత్సరాల కాలంలో నేను చేస్తానని తెలియజేసుకున్నాను. అవునండి, అది వేరే, అది ఉందండి. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడు 30 జిల్లాలకి కూడా నేను అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదండి, మొత్తం అన్ని జిల్లా నవ్యాంధ్రప్రదేశ్. లేదు, ఇది వేరు. ఇదేంటంటే ఓన్లీ సర్వీస్ అండి. అలాగే మేము జీవిత సభ్యత్వాలు కూడా ఫ్రీ. ఇవాళ జీవిత సభ్యత్వానికి 500 కానీ 2000, 3000 వసూలు చేసి ఆ కార్యక్రమాలు కూడా. అలాగే IAS, IPS చదువుకునే ఆర్యవేసి పిల్లలకి మేము ఉచితంగా ₹1,00,000 ఇస్తాం. ఆర్యవేసిన పిల్లలు ₹1,00,000 చేసే మహత్తరమైన పథకం ఉంది మా దాంట్లో. ఈ పథకాన్ని కూడా మేము ఎంతమంది అయినా సరే IAS, IPS కోచింగ్ తీసుకునే పేద ఆర్యవేసులు మేము ₹1,00,000 ఒక విద్యార్థికి ఇచ్చే సదుపాయం ఉంది. అది కూడా మేము అందరికీ వినియోగంలో తీసుకొచ్చినట్టు అవకాశం ఉన్న వాళ్ళందరికీ సరి చేస్తాం. ఆర్యవేసులకు ఒక్కళ్ళకే నా కార్యక్రమాలు. అలాగే నేను మా కైకిరం గ్రామాన్ని దత్తత తీసుకుని ₹1 కోటి నిధులు ఖర్చు పెట్టాను. మా కైకిరం గ్రామం అన్న ఐలవ్ కైకిరం, అలాగే ఆర్యవేశ సంఘం అన్న
నేను జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ముందుగా నేను రాష్ట్ర ఆర్యవైశ్యుల సంక్షేమం కోరుతున్నాను. అలాగే మా కైకిరం దత్త తీసుకున్న కైకిరం గ్రామానికి కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆ గ్రామంలో ఏ అవసరం వచ్చినా నేను తీరుస్తుంటాను. ఆల్రెడీ నా సొంత నిధులు ₹1 నా గ్రామానికి నేను ఖర్చు పెట్టాను. ఐవీఎఫ్ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ అండి. ఇప్పుడు తెలంగాణది వచ్చి ఇదివరకు మనకి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్లో ఉండేది. మనం కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కొత్తగా ఇప్పుడు మనం కొత్త భవనం నిర్మాణం చేపట్టాలి. అది త్వరలో నిర్మాణం చేస్తామని అమరావతిలో కానీ వచ్చి విజయవాడలో కానీ ఆల్రెడీ విశ్వేశ్వర గారు డాక్టర్ విశ్వేశ్వర గారు వైజాగ్ ఆయన 1 ఎకరం స్థలం గుల్లపూడిలో మనకి ఐవీఎఫ్కి ఇస్తానన్నారు. ఆయన ఇచ్చిన మరుక్షణం నేను సొంత నిధులతోటి ముందు స్టార్ట్ చేసి తర్వాత దాతల సహకారం తీసుకుంటాను తెలియజేస్తాను. నియోజకవర్గానికి ఉండదు, ప్రతి జిల్లాకి కూడా ఆఫీస్ ఉంటుంది. ప్రతి జిల్లాకి ఇవాళ 30 జిల్లాలకి అధ్యక్షులు ఉన్నారు. 30 జిల్లాల అధ్యక్షులు మళ్ళీ సబ్ కమిటీలు వేసుకుంటారు మండలాల వారీగా. ఈ అత్యంత తక్కువ కాలంలో ఇది 30 జిల్లాల కమిటీలు ఏర్పడి ఒక విస్తృతమైన సంస్థగా ఏర్పడడం చరిత్రలో ఇది ఆర్యవైశ్య సంఘాల్లో కానీ చరిత్రలో కానీ ఇది లేదు. తొలిసారి ఇంత ఉధృతమైన ప్రజల నుంచి స్పందన వస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో మనం ఇంకా అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలనే బాధ్యత గుర్తు చేస్తూ నేను రాబోయే 3 సంవత్సరాలు కూడా చాలా బాధ్యతగా ఉంటానని, ఏ అవసరం వచ్చిన ఆర్యవైశ్యులకి అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఇవాళ సుమారుగా రాష్ట్ర కార్యవర్గం 200 మంది ప్రమాణ స్వీకారం చేశారండి. 30 జిల్లాల నుంచి 200 రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలండి. అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా మా ఆర్యవైశ్యులు చిన్నచూపు చూస్తున్నారు. అవకాశాలు అవసరాలు మేము తీరుస్తున్నాం. నామినేటెడ్ పదవులు వేరే వాళ్ళు కొట్టుకుపోతాల్లో మా ఆర్యవైశ్యులు కొంచెం గట్టిగా రెస్పాన్స్ అవుతాం కానీ వ్యతిరేకించడం కానీ మీరు చేయలేం కాబట్టి మాకు నామినేటెడ్ పదవులు అన్యాయం జరుగుతుంది. మాకు గవర్నమెంట్ వారు రేపు కేటాయించిపోయి నామినేటెడ్ పదవులు ఆర్యవైశ్యులకు తగిన స్థానం కల్పించాలని కోరుతున్నాం. అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదండి నాకు. జీవితంలో నేను ఉండగా రాజకీయాల్లోకి రాను. కోరి ఇచ్చినా కూడా నేను రాజకీయాల్లోకి రాను. నాకు ఆర్యవైశ్య సంఘం ప్లస్ నా గోల్ ఏంటంటే ఇప్పటికైనా సరే మా గురువుగారు టీజీ వెంకటేశ్వర గారు లాగా రాజ్యసభకి వెళ్ళాలని 4 సంవత్సరాల్లో టార్గెట్ పెట్టుకున్నాను. ఆ రకంగా నేను నా సేవలు గుర్తించి ప్లస్ నేను చేసే కార్యక్రమాలు మెచ్చి ఒకవేళ వివిధ కోటాల్లో కనుక నాకు అటు వెళ్తే కనుక నేను అటు ఉపయోగించుకున్నాను తప్ప ఏ రాజకీయాల్లో కానీ ఏ సాంఘిక సంస్థల్లో కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కానీ నేను పాల్గొనను.